తన విజయం వెనుక కాంగ్రెస్ నేత సురేష్ షెట్కర్ కృషి ఎంతో ఉందని నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి అన్నారు. ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తానని చెబుతున్న సంజీవ్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. అయితే ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుపొందిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు నారాయణఖేడ్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు. ఆయన దగ్గర ఉన్నాం, ఆయన అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. చెప్పండి సార్, ఈ గెలుపును మీరు ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషం. నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తర్వాత ప్రజల కృషి ఫలించింది. కాంగ్రెస్ను గెలిపేయడం జరిగింది వారు అనుకున్నట్టుగానే. సరే, ఇప్పుడు ఈ గెలుపు మీ నాన్న కోరిక నెరవేర్చారని చెప్పవచ్చు కదా? మా నాన్న కోరిక అంటూ ఏం లేకుండా మా నాన్న కోరిక, మా నాన్న బతుకున్నప్పుడు ఎంతోమంది కార్యకర్తలు మీ అబ్బాయిని మీరు ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా చేయమని అడిగితే మా నాన్నగారు ఏమంటున్నట్టే, మా తాత ఎమ్మెల్యే లేడు, నేను ఎమ్మెల్యే లేను, ప్రజలలో ఉండి కష్టపడితే ప్రజలే ఎప్పుడైనా ఎమ్మెల్యేగా గెలిపిస్తారు, నేను చేస్తే ఎమ్మెల్యే కాడు అని చెప్తున్నారు. అయితే మీరు ఇప్పుడు గతంలో కొన్ని ఈ ఎలక్షన్లో ఇప్పుడు మొన్నటి వరకు మీరు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చారని చెప్పవచ్చు. ఖచ్చితంగా మా పార్టీ తరఫున ఇచ్చిన హామీలు అవి కాకుండా నేను ప్రత్యక్షంగా కూడా కొంతమందికి అక్కడ అవసరాల కొద్దీ నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మా పార్టీ మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా వారితోని ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించుకొని మా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తాం. సార్, మీరే ప్రచారంలో వలసలు ఎక్కువ అవుతున్నారు మా నారాయణఖేడ్ నుంచి అనేసి అన్నారు. వారికి యువకులకు ఏమైనా మీరు చెప్పాను కదా, నేను అదే చెప్పాను. ప్రత్యేక దృష్టి వలసల మీద, తర్వాత నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఉద్యోగ కల్పన గురించి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఫస్ట్ టాప్ ప్రియారిటీ ఉంటుందని చెప్తాం. ఇదే పరిస్థితి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఒకటి చెప్తున్నారు. అయితే ఏదైతే నారాయణఖేడ్లో నేను ప్రచారంలో ఎలాంటి హామీలు అయితే ఇచ్చానో ఆ హామీలను ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాల అమలు పరుస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, సంగారెడ్డి.